హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం పొగడబంతి మొక్కల్ని నాటుకుందాము. మట్టిలో అన్ని రకాలు వేసి కలిపి 50 రూపాయల టబ్బులో పొగడబంతి మొక్కలు నాటుదాము. పొగడబంతి మొక్కల్ని 3 టబ్బుల్లో నాటుదామండి. ఇదిగోండి, డ్రైనేజ్ బాగుండాలి. డ్రైనేజ్ బాగుంటే మొక్కలు బాగా పెరుగుతాయి. పూల మొక్కలు బాగా పెరిగి మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయండి. డ్రైనేజ్ మాత్రం బాగుండాలి. ఇది గార్డెన్ వేస్ట్ అండి, రోహియో ఆకులు. ఇవి అడుగు భాగంలో వేస్తున్నాను. ఇంకా 3 టబ్స్ నిండా మట్టి పోద్దాము. మట్టి కలిపామండి. 50% మట్టిలో 30% ఎరువు ఉండాలి. 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి వేసామండి. ఈ మట్టి టబ్స్ నిండా నింపి పొగడబంతి మొక్కల్ని నాటుదాము. మట్టి తీసుకొచ్చానండి. ఇంక పోసేద్దాము. కొంచెం కొంచెం పోద్దామండి నిండుగా. ఇంక నిండిపోయింది 3 టబ్బులు. ఇంకా వాటర్ జల్లి పొగడబంతి మొక్కల్ని నాటుదాము. 3 టబ్బులు అన్ని రకాలు కలిపిన మట్టితో నింపేశానండి. వాటర్ జల్లుదాము. మట్టిని నీటితో తడిపి మొక్కల్ని నాటితే బాగా నాటుకుంటాయి. ఇవండి పొగడబంతి మొక్కలు. ఈ మొక్కల్ని ఇప్పుడు నాటుకుందాము. పొగడబంతి మనం విత్తనాలు జల్లాం కదండి, విత్తనాలు జల్లితే వచ్చాయి ఈ మొక్కలు. చూడండి వేళ్ళు ఎలా వచ్చాయో. ఇంకా బాగా బతుకుతాయి పొగడబంతి. మనం మట్టిలో కూడా అన్ని రకాలు వేసి కలిపాం కాబట్టి మొక్కలు బాగా వస్తాయి పొగడబంతి మొక్కలు. ఇంకా నాటుదాము. ఒక్కొక్క టబ్బులో 3 మొక్కలు నాటుతానండి. అప్పుడు బుషీగా వచ్చేస్తాయి పొగడబంతి మొక్కలు. టబ్బు నిండా ఉంటాయండి. ఇంకా పూలు గ్యాప్ లేకుండా పూస్తాయి. అప్పుడు అందంగా బ్యూటిఫుల్గా ఉంటుందండి మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు. మూడు పెట్టేస్తాను. కొంచెం దగ్గరగానే పెడుతున్నా. ఒక్కసారి జల్లితే చాలండి పొగడబంతి విత్తనాలు. చాలా మొక్కలు వస్తాయి. ఎండలు కదండి, ఇప్పుడేనండి మొక్కలు తీసింది. చూసారా ఎలా వేలాడుతున్నాయో. మాకు బాగా ఎండలండి, వర్షాలు లేవు, మంచి ఎండలు, సమ్మర్ ఉన్నట్టే ఉంది.
3 మొక్కలు నాటానండి ఈ టబ్బులో. ఈ టబ్బులో కూడా 3 మొక్కలు నాటుతాను. మొక్కని నాటేటప్పుడు కొంచెం లోపలికి నాటాలండి, అప్పుడు బాగా నాటుకుంటాయి. మొక్క బాగా నాటుకుంటే పూలు కూడా బాగా పూస్తాయి. ఈ టబ్లో కూడా 3 మొక్కలు నాటాను. మట్టిలో అన్ని రకాలు వేయడం ఇంపార్టెంట్. అలా వేసామనుకోండి ఇంకా పూలు బాగా పూస్తాయి. ఇవ్వండి, ఈ టబ్లో కూడా 3 నాటాను. ఇంకా ఆ టబ్లో కూడా 3 నాటుదాము. ఈ 3 మొక్కలు ఈ టబ్బులో నాటుదాము. పొగడబంతి పూలు చాలా అందంగా ఉంటాయండి, కలర్ కూడా చాలా బాగుంటుంది. నాకు అందుకనేనండి ఇష్టము పొగడబంతి. పొగడబంతి పూలని మాలగట్టి దేవుడి ఫోటోకి హారంగా వేయచ్చండి, చాలా బాగుంటాయి. నేను అప్పుడప్పుడు అలానే చేస్తాను. కలర్ చాలా బాగుంటుంది దేవుడికి వేస్తే. గార్డెన్లో ఉన్నా కానీ చాలా అందంగా ఉంటుందండి గార్డెను, చూడటానికి బ్యూటిఫుల్గా ఉంటుంది మన గార్డెన్ కూడా. ఇది లాస్ట్ మొక్క అండి. మూడు టబ్బుల్లో 3 మొక్కలు నాటానండి. చూడండి ఎంత బాగున్నాయో పొగడబంతి. ఇంకా ఈ మొక్కలు బాగా పెరిగి పొగడబంతి పూలు బాగా పోయాలండి మన గార్డెన్లో. చూసారా మన గార్డెన్ ఎలా ఉందో. అన్ని రకాల పూల మొక్కలు వేస్తున్నానండి. వర్షాలు అయితే లేవు కానీ మొక్కలు అయితే నాటుతున్నాను. ఇంకా మనం ఎలాగూ లిక్విడ్స్ ఇస్తూనే ఉండాలి, తప్పదండి. ఈ సంవత్సరం ఈ ఇయర్ మొత్తం లిక్విడ్స్తోనే బతకాలి మొక్కలు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి. మొక్కలు నాటుకున్నాం కదా, ఇంకా వాటర్ ఇద్దాము. ఇవి పొగడబంతి విత్తనాలు వేసామండి. చూసారా ఎన్ని మొక్కలు వచ్చాయో, అన్ని చిన్న చిన్న మొక్కలండి ఇవన్నీ. ఇవి కొంచెం పెరిగాయి, మనం నాటుకోవచ్చు. ప్రస్తుతానికైతే 3 టబ్బుల్లో నాటానండి. మిగతా టబ్బుల్లో మళ్ళీ నాటుకోవచ్చు మనం కావాలంటే. లేదంటే ఈ మొక్కల్ని తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి ఇచ్చేద్దాము. ఇవే చాలా పూలు అవుతాయండి మన గార్డెన్లో. కావాలంటే మనం ఎప్పుడైనా నాటుకోవచ్చు. మన దగ్గర బోల్డ్ విత్తనాలు ఉన్నాయి. చూసారా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. విత్తనాలు కూడా బాగా వచ్చాయి, పొగడబంతి విత్తనాలు కూడా మొక్కలు. ఇప్పుడు వాటర్ ఇచ్చేద్దాం కదా. పూల మొక్కలు గార్డెన్లో ఉండాలండి. పూల మొక్కలు ఉంటేనే గార్డెన్ అందంగా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందండి పూలుంటే. అందుకని నేను పూల మొక్కలు కూడా బాగా వేస్తాను గార్డెన్లో. ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తానండి పూల మొక్కలకి. ఈ మొక్కలకు కూడా కొంచెం జల్లుదాము.
మనం పొగడబంతి మొక్కలు ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని మొక్కలు నాటుకోవచ్చండి. మన గార్డెన్ అంతా పొగడబంతి పూలే. మీరు కూడా నర్సరీ నుంచి ఒక్క మొక్కను తెచ్చుకోండి. ఆ మొక్కే బోలెడు మొక్కలు తయారు చేస్తుంది. నేనంతేనండి, ఒక మొక్కనే కొనింది నర్సరీ నుంచి. ఇంకా ప్రతి సంవత్సరం విత్తనాలు నాటుతాను. ఆ మొక్క నుంచి తీసిన విత్తనాలని ఇంకా చాలా మొక్కలు వస్తాయి మన గార్డెన్లోకి. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఒక్క మొక్క చాలండి మనం కొనుక్కుంటే.